అదేనమ్మా దురదృష్టం అంటే. మీ నాన్నకు నువ్వు ఎప్పుడు కనపడ్డా ఏదో ఒక తప్పు చేస్తున్నట్టుగానే కనపడ్డావు. అదే ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏమిటంటే ఎదుటి మనిషిని గురించి నిజం తెలుసుకోలేకపోవడం. అప్పుడే ఈ అపార్థాలు, అపోహలు, గొడవలు. అవును తాతయ్య, నాన్నిక మారరు. మీరు వెళ్ళాక కూడా ఆయనలో మార్పు రాలేదంటే ఇంకా ఆయనకి ఎవరు చెప్పాలి తాతయ్య? ఆయన ఎలా మారుతారు తాతయ్య? అమృత, బాధపడకమ్మా. తాతయ్య, నా గురించి నిజం తెలుసుకోలేకపోవడం వాళ్ళ దురదృష్టం కాదు, నా దురదృష్టం. ఇప్పుడు వాళ్ళు నన్ను ద్వేషించినా కనీసం నా కళ్ళ ముందైనా కనిపిస్తూ ఉంటారు. నందిని పెళ్ళైతే వాళ్ళిక్కడ ఒక్క క్షణం కూడా ఉండరు, శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందుకే నందిని పెళ్ళయ్యేలోపు అమ్మా నాన్న నా గురించి తెలుసుకుని నన్ను ప్రేమగా దగ్గర తీసుకుంటారేమోనని ఆశ ఉండేది తాతయ్య. కానీ ఇప్పుడు ఆశ కూడా చచ్చిపోయింది. లేదమ్మా, నువ్వు అలా నిరాశపడకు. నేను చెప్పాల్సింది చెప్పాను. కాలం ఎటువంటి మనిషినైనా మారుస్తుంది. దానికి ఉదాహరణ మావాళ్లే. చూసావుగా నీ విషయంలో వికాస్ ఎంతగా మారిపోయాడో. నీ పేరు చెప్తేనే అసహ్యించుకునే నా కొడుకు కోడలు ఇప్పుడు నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో. ఏమో, ఈ లోపు ఏదైనా జరగచ్చు. మీ నాన్నలో కూడా మార్పు వస్తుందేమో. చూడమ్మా, నువ్విప్పుడు ఒంటరిదానివి కాదు. నీకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. నిన్ను ప్రాణంలో ప్రాణంగా ప్రేమించడానికి వికాస్ ఉన్నాడు. పువ్వుల్లో పెట్టుకు చూడడానికి అత్తామామలు ఉన్నారు. అందరికన్నా మించి తాతయ్య నేనున్నాను. నిన్ను ప్రేమించడానికి, నీ బాధల్ని పంచుకోవడానికి ఓ కుటుంబమే నీ వెనకుంది. కాబట్టి అనవసరంగా మీ అమ్మా నాన్న గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకో. అలాగే తాతయ్య. తాతయ్య, ఏమిటమ్మా? నా విషయంలో నాన్న చాలా పంతంగా ఉంటారు. ఇప్పుడంటే మిమ్మల్ని ఏమీ అనకుండా వదిలేశారు. ఇంకొకసారి వెళ్తే మిమ్మల్ని అవమానిస్తారు తాతయ్య. ఇంకెప్పుడు వెళ్ళకండి. అలాగేనమ్మా, నీ మాట ఎందుకు కాదనాలి. ఒకవేళ వెడితే నీకు చెప్పే వెడతాను, సరేనా? సరే, వెళ్ళొస్తాను. అలాగే. అరే, నూనె అయిపోయిందే. నూనె ప్యాకెట్టు సరుకుల బ్యాగులోనే ఉంది. అసలు ఆయన సరుకులు తెచ్చిన విషయమే మర్చిపోయాను. వదినా, టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? ఏమ్మా, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా టీవీ చూడడానికి నువ్వేమైనా మైసూరు మహారాజు ముద్దులు చెల్లెలివా? టీవీ తెచ్చింది చూడ్డానికే కదా. అలాంటప్పుడు దర్జాగా కూర్చొని చూస్తే ఏంటి, పడుకొని చూస్తే ఏంటి? అంటే నువ్విక్కడ రిలాక్స్గా టీవీ చూస్తూ కూర్చుంటే నీకు వండి పెట్టడానికి నేనేమన్నా నీ పని మనిషినా? నువ్వు పని మనిషివని నేను చెప్పానా? ఈ వెధవలాజిక్లేమో చదువులో చూపించుంటే ఫస్ట్ క్లాస్ అయినా వచ్చేది కదా సుబ్బమ్మ. ఏదో ఒకటి పాస్ అయ్యాను చాలే బదీనమ్మా. అబ్బో, పెద్ద పాస్ అయ్యావులే, బోడి 3rd క్లాసు. చూడు, మర్యాదగా వచ్చి నాకు వంటలో సాయం చేయి. వంట చేయడం నా వల్ల కాదు వదినా. కాకపోతే నేను నేర్పిస్తాను రా. అబ్బబ్బా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పొదినా? అలా రా దారికి. మీ అన్నయ్య రూమ్లో సరుకుల బ్యాగ్ ఉంది, అందులో నూనె ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురా. అంతే కదా, నువ్వు వెళ్ళు. అంతేకాదు, తెచ్చి తాలింపు వేయాలి. ఎలా చేయాలో నేను నేర్పిస్తాను, తీసుకొని తొందరగా రా. తాలింపు నిన్ను.
అయ్యయ్యో ఇప్పుడు ఎలా? అమ్మో, ఈ విషయం వదినకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? సుబ్బు, రంకెలేసే గిత్తకి ముక్కుతాడు వేస్తే దారికొస్తుంది. నీ మెడలో 3 ముళ్ళు పడితే నీ పొగరనుగుతుంది. దానికో సూపర్ 1, 2, 3 ప్లాన్ వేశా. ఏంటి పోయేదోరా నీ దేవుడా? వెంగయ్యతో నీ పెళ్లి జరుగుతుందా? ఇప్పుడు చూడు, నీ మెళ్ళో ఈ తాళి కట్టి పోయేదోర జాతకాన్నే ఎగతాళి చేస్తా. వాడి జాతకాన్నే తిరగరాస్తా. ఓ బావా తాళి కట్టుకోవా అంటూ సూపర్ పొజిషన్లో ఉన్నావు. తాళి కట్టడానికి ఇదే కరెక్ట్ పొజిషన్. వచ్చేస్తున్నా సుబ్బు. ఏమైంది? ఏమైంది వాడికి? అక్క, అమ్మా. అయ్యో ఏంట్రా ఇది? అక్కో ఏంటే ఏమైంది? వాడు అలా పడుకున్నాడు. అడుగుతుంటే మాట్లాడవేంటే? ఏమైందో చెప్పు. ఏమో వదినా, నాకేం తెలుసు. ఒరే తమ్ముడు, చంపేశావే. అమ్మా అమ్మా, తమ్ముడు నడు విరిగిందిరా. అక్క, అబ్బా, నీకన్నా ముందు నాకిరిగింది. అసలు ఇక్కడ నూనె ఎవరు పడేశారు? వదినా, చిన్న పొరపాటు జరిగిపోయింది. మీరు నూనె తీసుకొని రమ్మన్నారా? తీసుకొని వస్తుంటే చేతిలోంచి జారి కింద పడిపోయింది. నిన్ను విషయం మొత్తం వినమ్మా వదినమ్మ. కింద పడింది కదా అని నూనె తుడుస్తుంటే మీ తమ్ముడు దొంగ చాటుగా నా మెళ్ళో తాళి కట్టబోయాడు. జారి ఇదిగో ఇలా నడుం విరగొట్టుకున్నాడు. అవునక్క. తమ్ముడు గారికి ఏమైందోనని తమరొచ్చి మీరు కూడా నడుం విరగొట్టుకున్నారు. ఏమే ఇదంతా చేసిన చాలక పైగా పక్కపక్కమని నవ్వుతావా? ఇదంతా నేను చేయలేదు వదినా. చేసేవాడు చేయించేవాడు అంతా కోదురే. కుర్రో కుర్రాయ నమః. అక్క, చేసినంత చేసి ఆ కోయిదోరు చేశాడని చెప్తుంది. అవ్వా, అవును, అంతా గత్తర్ బిత్తరాయ నమః. కోయిదూరు ఏం చెప్పాడు? వెంగయ్య నా మెళ్ళో తాళి కడతాడు అన్నాడు. కానీ మీరేం చేశారు? అతని జాతకం తిరగరాయాలని బావ ప్రయత్నించి ఇదిగో ఇలా ఫెయిల్ అయ్యాడు. ఇప్పటికైనా కోయిదూర మహిమ ఏంటో అర్థం చేసుకోండి. బదినా, నన్ను పెళ్లి చేసుకోవాలన్న మీ తమ్ముడు ప్రయత్నాలు ఫలించవు. వెంటనే వైజాగ్ రిటర్న్ పంపించు. లేకపోతే ఈరోజు నడుము, రేపేంటో. అక్క, ఒంటరిగా దొరికింది కదా అని 1, 2, 3 ప్లాన్ వేశాను. వర్కౌట్ అవ్వలేదు. అమ్మా, ఇది కాకపోతే ఇంకో ప్లాన్ వేరా. ఎలాగైనా సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకో. అక్క, నువ్వు ఇలా ఎంకరేజ్ చేస్తే చాలు. సుబ్బుని మ్యారేజ్ చేసుకునేదాకా వదలను. సరే రారా. అమ్మా, అమ్మా, అక్క, అక్క, అమ్మా, అక్క.
ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. ఆ వినయము, ఆ విధేయత, ఆడపిల్ల అంటే అమృతలా ఉండాలి. అలాంటి కూతుర్ని కన్నా తల్లిదండ్రులుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇప్పుడు అమృత నా ఇంటి కోడలవుతున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను కృష్ణమూర్తి గారు. అమృతని మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా అపార్థం చేసుకున్నారో ప్రతి సంఘటనకి నా దగ్గర సమాధానం ఉంది. అసలు నిజమేమిటో నాకు తెలుసు. నందినిని పెళ్లి చేసుకుంటానని వాడు ఎంతో గొప్ప మనసుతో ముందుకు వస్తే వాడికి మీరిచ్చే మర్యాద ఇదేనా? దానివల్ల 2 సంబంధాలు చెడిపోయాయి. ఇప్పుడు అమృతం తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారు మీరు. ఈ విషయం వెంకటరావు తెలిసి మనసు మార్చుకున్నాడు అనుకో, ఈ పెళ్లి కూడా జరగదు. నందిని, నందిని, ఏంటమ్మా పిలుస్తుంటే పలకవేంటి? ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? అమ్మా, నేను ఈ పెళ్లి చేసుకోనమ్మా. నాకు ఈ పెళ్ళి వద్దు. ఏంటమ్మా ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మొన్న భుజంగరావు గారు వచ్చి అక్క గురించి చెప్పినప్పుడు చాలా సంతోషం వేసిందమ్మా. ఆయన మాటలు విని అక్క మన దగ్గరకు వచ్చినట్టుగా అనిపించింది. నువ్వు నాన్న కూడా అక్క తప్పు చేసుండదేమోనని ఆలోచించారు కదా. అవును, కానీ గోవింద మావయ్య అక్క ఇంటికొస్తే వెంకట్రావు మనసు మార్చుకుంటాడని పెళ్లి ఆగిపోతుందని చెప్పాడు. అక్క కంటే నాకు ఈ పెళ్లి ముఖ్యం కాదమ్మా. నా పెళ్లి కోసం అక్కను దూరం చేసుకుంటామా? వద్దమ్మా, నాకు ఈ పెళ్ళే వద్దమ్మా. మీ మనసు మార్చుకొని ముందు అక్కతో మాట్లాడండి. అక్కని ఇంటికి తీసుకురండి అమ్మా. ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? నువ్వు వెళ్ళి నాన్నతో మాట్లాడు. అక్కర్లేదు. ఏంటి పెళ్ళి అవుతుంది కదా, పెద్దదాన్ని అయిపోయానని మాకే సలహాలు ఇస్తున్నావా? మీ అక్క కోసం పెళ్ళే త్యాగం చేస్తున్నావు. చాలా గొప్ప చెల్లెలివే. అది కాదు నాన్న. నోర్మై, నీ అక్క గురించి నీకేం తెలిసే? దాన్ని నమ్మి నేను నిలువునా మోసపోయాను. నన్ను బజారుకి ఇడ్చింది. నెత్తి నోరు కొట్టుకుంటూ మూటముళ్ళ సర్దుకొని సిటీకి వచ్చాను. ఏదో గుట్టుగా నీ పెళ్లి చేద్దామనుకుంటే ఇక్కడ కూడా నా పరువు బజారుకి ఇడ్చింది. శంకర్రావు భానుమతులు మన ఇంటికొచ్చి నన్ను చెప్పుతో కొడతానని తిడుతుండే నువ్వు విన్నావుగా. దానికి కారణం మీ అక్క. దానివల్ల మనం ఎన్ని అవమానాలు పడ్డాం. ఏదో పెద్ద ఆయన వచ్చి 2 మాటలు చెప్పగానే మారిపోయి దాన్ని ఇంటికి తీసుకొస్తాననుకున్నావా? నా ప్రాణం పోయినా తీసుకురాను. అది కాదు నాన్న, అక్క ఏ తప్పు చేయలేదని చాలా మంది చెప్తున్నారు. చెప్తే సాగర్తో అక్క లేచిపోయిందని మనం అనుకున్నాం, కానీ అది నిజం కాదు నాన్న. ఎందుకంటే అక్క అలాంటి పని చేస్తుంటే అంత పెద్ద అయినా అక్కను కోడలుగా ఎందుకు చేసుకుంటారు? మంచిదని ఎందుకు చెప్తారు? ఏంటే నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? నిన్ను. ఏమండి, ఆగండి, కొట్టకండి. చిన్నపిల్ల తెలియకేదో మాట్లాడుతోంది, వదిలేయండి. చిన్నపిల్ల అయితే ఇంత పెద్ద పెద్ద మాట మాట్లాడుతుందా? ఇది నాకే సంబంధం లేకపోయినా దాని పెళ్లి సమస్య తీసుకొచ్చి నా మెడకు చుట్టూ నన్ను చంపేస్తుంది. ఇప్పుడు ఇంట్లో నువ్వు కూడా అలాగే తయారయ్యావా? నువ్వు ఎవరి కోసమైతే నీ పెళ్లి త్యాగం చేద్దాం అనుకున్నావో దానివల్ల ఇప్పటికి 2 సంబంధాలు పోయినాయి. ఇది కూడా పోయిందనుకో,
ఇక జన్మలో నీకు పెళ్లి కాదే. లక్ష్మి, దీనికి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకెప్పుడు అమృత గురించి మాట్లాడొద్దని చెప్పు. అలాగేనండి, నేను చెప్తాను. చూడు నందిని, మీ అక్క చేసిన పనికి పరువు పోయి చచ్చిపోదాం అనుకున్నాను, కానీ నీకోసం బతుకుతున్నామమ్మా. సరుకులు తీసుకొని రోడ్ల మీద ఇల్లిల్లు తిరుగుతూ 10 రూపాయలు కూడబెట్టి చచ్చి చెడి నీ పెళ్లి చేస్తున్నామే. జరగరానేది జరిగి ఈ పెళ్లి ఆగిపోయిందనుకో, ఈ గుండె ఆగిపోతుందమ్మా. ఏమిటండి ఆ మాటలు? అదేదో మాట్లాడిందని మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? మీరు లోపలికి వెళ్ళండి. నందిని, అమృత ఇంట్లోకి అడుగు పెడితే ఏం జరుగుతుందో గోవిందమామి చెప్పింది విన్నావుగా. పెళ్ళయ్యేలోపు దాని గురించి మళ్ళీ నా దగ్గర ప్రస్తావన తెచ్చావో పీక పిసికి చంపుతా. ఏంటమ్మా నందిని, నువ్వు అలా మాట్లాడితే ఎలా? శుభలేఖలు పంచాము, పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు పెళ్ళొద్దంటే నాన్నగారికి ఎంత కోపం వస్తుందో ఆలోచించావా? అక్క చాలా మంచిదమ్మా, తను ఏ తప్పు చేసుండదు. నీ బాధ నాకు అర్థమైందిరా. మీ నాన్నగారి సంగతి తెలుసు కదా. మీ అక్క సంగతి వదిలేసి నీ పెళ్ళయ్యాక ఆలోచిద్దాం, సరేనా? వెళ్ళి మొహం కడుక్కునిరా, వంటగదిలో పనుంది, సరేనా? అలాగే అమ్మా. తాతయ్య, తాతయ్య, వస్తున్నానమ్మా. తాతయ్య, నేను మీకోసమే వస్తున్నాను. నేను నీకోసమే వస్తున్నాను. నా కోసమా? ఎందుకు? నువ్వు నా కోసం ఎందుకు వస్తున్నావో ముందు నువ్వు చెప్పు. లేదు, ముందు మీరే చెప్పండి, ఆ తర్వాత నేను చెప్తాను. ముందు నువ్వే చెప్పు, తర్వాత నేను చెప్తాను. తాతయ్య ప్లీజ్. ఏం లేదమ్మా, ఇవి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయటానికి అప్లికేషన్ ఫారాలు. బ్యాంక్ అకౌంటా? ఎవరి పేరుంది తాతయ్య? ఎవరి కోసం అయితే నీకెందుకు చెబుతాను, నీకోసమేనమ్మా. ఇప్పుడు నాకు అకౌంట్ ఎందుకు తాతయ్య? వికాస్కి ఆంటీ అంకుల్కి ఉంది కదా. లేదమ్మా, ఈ ఆస్తి అంతా నీ పేరు మీదనే ఉంది కాబట్టి నీ పేరు మీదనే అకౌంట్ ఓపెన్ కావాలి. రేపు నగదు లావాదేవీలన్నీ నీ పేరు మీదనే జరగాలి. 1 రూపాయి ఖర్చు పెట్టినా నీ అకౌంట్ నుంచే ఖర్చు పెట్టాలి.